హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చి మీకు అర్థమైపోయి ఉంటుందండి, అదేనండి జూ పార్క్. యాక్చువల్లీ యూఏఈ మొత్తంలో మనకి 7 ఎమిరేట్స్ ఉంటాయి కదండి, అందులో వన్ ఆఫ్ ద ఎమిరేట్కి వచ్చేసాం మేము. అదేనండి ఉమల్ క్వీన్ జూ. ఉమల్ క్వీన్లో మనకి చాలా మంచి ప్లేసెస్ ఉంటాయండి. ఇక్కడ మెయిన్ మనకి బీచెస్ బాగుంటాయి, నెక్స్ట్ జూ పార్క్ బాగుంటుందండి, చాలా ఫేమస్ ఇది. చాలా రేర్ స్పీషియస్ యానిమల్స్ అన్నవి ఉంటాయండి. మొత్తం అన్నీ అదర్ కంట్రీ యానిమల్సే ఉంటాయి ఈ జూ మొత్తం. చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంటుందండి. ఎంట్రన్స్ టికెట్స్ కూడా చాలా తక్కువ, 25 dirhams మాత్రమేనండి. ఇది యాక్చువల్లీ కొంచెం రిమోట్ ఏరియానేనండి, మొత్తం చాలా లోపలికి ఉంటుంది జూ అన్నది. మనకి జూ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 AM to నైట్ 8 PM దాకా ఉంటుందండి. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి, కాకపోతే మాకు ఎప్పుడు కుదరలేదు. యాక్చువల్లీ మాకు ఈ మంత్ అంతా రంజాన్ సీజన్ కాబట్టి 1 month దాకా మాకు టైమింగ్స్ అన్నవి డిఫరెంట్ ఉంటుంది. రెగ్యులర్ టైమింగ్స్కి రంజాన్ మంత్ టైమింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మేము ఈ వీక్ అయితే మాత్రం మా హస్బెండ్కి చాలా వర్క్ ఉంది, సో ఆయన రావడానికి కుదరలేదు. సో ఇంకా తగ్గేదే లేదు, ఇంకా చూడడం అవ్వట్లేదు అంటే కుదరదు కదండి. ఇంకా ఫ్రెండ్స్తో కలిసి నేనైతే వచ్చేసాను జూ చూద్దామని చెప్పి. జూ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, బాగా మెయింటైన్ చేశారు, చాలా నీట్గా ఉంది ప్లేస్ అన్నది. పెద్దవాళ్ళు కూడా వచ్చి తిరగచ్చండి, ఎందుకంటే చాలా చిన్న జూయేనండి, బట్ యానిమల్స్ అన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద యానిమల్స్ అండి, బేర్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి, జిరాఫీస్ ఉన్నాయి, ఫ్లెమింగోస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయండి. ఇక్కడ యానిమల్ ఫీడింగ్ కూడా ఉందండి. ఇక్కడ యానిమల్స్ అన్నీ చాలా క్లోజ్గా చూడొచ్చండి, చాలా దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. అంత వైల్డ్గా అయితే లేవండి, చాలా సైలెంట్గా ఉన్నాయి యానిమల్స్ అన్నీ. చాలా మేబీ వెల్ ట్రైన్డ్ అనుకుంటా యానిమల్స్ అన్నీని. మనకి థాయిలాండ్ లాగా ఇక్కడ కూడా మనకి యానిమల్స్తో ఫొటోస్ తీసుకునే ఆప్షన్ ఉందండి. పెద్ద పెద్ద టైగర్స్ లైన్స్తో కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. 200 dirhams అని పెట్టారు. టైగర్తోని లైన్తోని ఫొటోస్ కావాలనుకున్న వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది అన్ప్లాన్ ట్రిప్ అండి, మేము సడన్గా అనుకున్నాము. యాక్చువల్లీ ఫ్రెండ్స్ సడన్గా అడిగేసరికి నేను ఓకే అన్నాను. మేము ఈవినింగ్ 4:30కి వెళ్ళామండి, ఆ టైంకే సన్ అన్నది లేదు. సో అన్ని యానిమల్స్ అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి బయట. సో మేము కరెక్ట్ టైంకి వచ్చి రావడం వల్ల అన్ని యానిమల్స్ చూడగలిగాము. యాక్చువల్లీ మాకు ఇది 45 minutes పడుతుందండి బై రోడ్ అయితే. యాక్చువల్లీ మనం మార్నింగే ప్లాన్ చేసుకుంటే బీచెస్ అవి చూసుకుని అక్కడి నుంచి ఇలా జూ ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే మేము ఓన్లీ జూ అనుకుని ఈవినింగ్ బయలుదేరి వచ్చాము. ఇది ఒక్క ప్లేస్ మాత్రమే కవర్ చేసాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు బీచెస్ అవి కూడా చూపిస్తాను. ఇదంతా ఇండోర్ కాదండి, మొత్తం అవుట్డోర్లోనే ఉంటుంది. మనకి ఏదన్నా వింటర్లో అయితే చూడగలము. యాక్చువల్లీ మాకు ఇంకా సమ్మర్ అన్నది స్టార్ట్ అవ్వలేదు, మాకు ఇంకా అంత వేడిగా అయితే లేదు. సో లోకల్స్ అయితే అకార్డింగ్ టు ద క్లైమేట్ మనకి ఎప్పుడు బాగుందో చూసుకుని ప్లాన్ చేసుకోవడానికి అయితే అవుతుందండి. బయట టూరిస్ట్ వాళ్ళకైతే మాత్రం వింటర్లో అయితేనే బెస్ట్ టైం అండి చూడడానికి. ఈ జూకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే గొరిల్లా అండి. ఇక్కడ దీనికోసం మాత్రమే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టేనండి, మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు దాంతో టైం స్పెండ్ చేసి వీడియోస్ ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఇక్కడ లోకల్లో స్కూల్ పిక్నిక్స్ కూడా ఎక్కువ పిల్లల్ని ఈ జూ మాత్రమే ప్రిఫర్ చేస్తారండి. చాలా యానిమల్స్ అవి ఉంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. సో ఎక్కువ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. చాలా పెద్ద పెద్ద ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవైతే మేబీ నాకు తెలిసి కంగారూస్ అనుకుంటా, బేబీ కంగారూస్ అనుకుంటున్నాము. డ్రాబ్యాక్ వచ్చే యానిమల్స్కి నేమ్స్ అన్నది పెట్టలేదండి, మనం ఈజీగా రికగ్నైజ్ చేయడం అన్నది కష్టము. కొన్ని తెలిసిన యానిమల్స్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, కొన్ని యానిమల్ నేమ్స్ అయితే మాకు అర్థం కాలేదు. ఇక్కడ అన్నీ ఎక్కువ హెన్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది చూడండి భలే ఉంది, క్యూట్గా ఏంటా అనుకున్నాను, కానీ హెన్ ఇది ఏ కంట్రీదో అన్నది తెలియదండి, చాలా క్యూట్గా ఉంది.
గిన్ని కోడి అనుకుంటా అండి, ఇండియాలో కూడా మనం చూడొచ్చు. ఫ్లెమింగోస్ అయితే చాలా బాగున్నాయండి, చూడండి భలే ఉన్నాయి వైట్గా. ఇక్కడేవో ఈ సెక్షన్లో 4-5 యానిమల్స్ ఉన్నాయండి. ఆ చిన్నవి పాయింట్ చేశాను కదా, అవేంటో తెలియలేదు, చాలా ఫాస్ట్గా పారిపోతున్నాయి లోపలికి. మోస్ట్లీ యానిమల్స్ అన్నీ ఇక్కడ ఫ్రీగానే వదిలేశారండి, చూస్తున్నారు కదా, బయటే చాలా యానిమల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా పిల్లలు కూడా చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నారు వాటితోని. నేను ఫస్ట్ టైం చూసానండి స్వాన్స్ అన్నది. వైట్ స్వాన్, బ్లాక్ స్వాన్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అవి. లోకల్స్కి అయితే మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి. అలా వీకెండ్స్ అది బయటకు వచ్చి చిల్ అవి వెళ్ళాలంటే మాత్రం ఇది చాలా మంచి ప్లేస్. ఇప్పటిదాకా ఎవరు చూడలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఈ ప్లేస్ మాత్రం అయితే మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇవైతే మకావ్స్ అండి. ఇది యాక్చువల్లీ అమెరికన్ బర్డ్ అండి, చాలా ఫ్రెండ్లీగా ఎఫెక్షనేట్గా ఉంటాయి. కానీ చూడడానికి మాత్రం చాలా పెద్ద బర్డ్స్ కదండి, చాలా కొంచెం భయంగా ఉంటుంది అలవాటు ఉంటే తప్ప. ఇవైతే నట్స్, సీడ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ తింటాయండి. ఇదైతే మోస్ట్లీ 100 years దాకా బతుకుద్దండి ఈ బర్డ్. చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి, ఇది వేరే టైప్ అనుకుంటా. ఇవి చూడండి, ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రాబందులండి. మనకి మూవీస్లో మాత్రమే చూసాము అలాంటివి చిన్నప్పుడు. ఇవన్నీ రాబందులు చూడండి, దగ్గరకైతే వెళ్ళలేదు నేను, ఇంకా దూరం నుంచే తీసాను, క్లియర్గా లేదు కొంచెం. స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఇలా టైగర్స్తో, లైన్స్తో ఫొటోస్ అయితే తీసుకోవచ్చని. ఇలా ఒక పర్సన్ ఉంటారండి, దానికి చుట్టూ దానికి చైన్ వేసేసి ఉంది, కానీ చాలా ఓపెన్గానే పెట్టారండి. చూడండి, ఆ గ్రిల్ కూడా అంత సెక్యూర్ అయితే కాదు, బట్ చాలా సైలెంట్గా ఉన్నాయి యానిమల్స్ అన్నది. ప్రతి యానిమల్ దగ్గర ఒక గార్డ్ అయితే ఉన్నారండి. ఇలా మనం వీటితో కావాలంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అంత డేరింగ్ పర్సన్స్ ఉంటే మాత్రం వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా టైగర్ సెక్షన్ అండి. టైగర్స్, చీతా, ప్యాంథర్స్, వైట్ టైగర్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ నుంచి లైన్గా. ఇది చూడండి, భలే ఉంది, ఎంత పెద్దగా ఉందో అసలు వైట్ టైగర్. చాలా బాగుంది వైట్ టైగర్ అయితే మాత్రం. నేను టైగర్ లైన్స్ అన్నవైతే మాత్రం ఇంత క్లోజ్గా అయితే చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు సఫారీ జూలో కూడా చూసాం, కానీ త్రూ బస్సులోంచి మాత్రమే చూడగలమండి. ఆ టైంకి యానిమల్స్ మనకి బయటకు వస్తే చూడగలము, లేదంటే దూరం నుంచే చూడాలి సఫారీ పార్క్. బట్ ఇక్కడైతే మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి యానిమల్స్ అన్నది, చాలా హ్యాపీ అనిపించింది. ఇవి చూడండి, ఓపెన్గానే పెట్టారు, బేబీ చీతాస్, భలే క్యూట్గా ఉన్నాయి కదండి.
పెట్టుంటే బాగుండండి, ఏ కంట్రీ యానిమల్స్ అన్నది నేమ్స్ మెన్షన్ చేసుంటే చాలా బాగుండు. ఇంకా చీకటి అయిపోతుందండి. మేము వచ్చి 1 అవర్లో అయితే కవర్ చేసేసాము జూ అయితే. ఇంకా అంతకు మించి అయితే అక్కర్లేదు, మొత్తం 1 అవర్లో యానిమల్స్ అయ్యి అన్నీ చూడొచ్చు. ఆడుకోవాలనుకుంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది, కానీ మామూలుగా చూసి వెళ్ళిపోవడానికి అయితే 1 అవర్ సరిపోతుంది. లోపలంతా మనకి వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి అక్కడక్కడ. మరి ఎక్కువైతే కాదు, జస్ట్ కాఫీ ఐస్ క్రీమ్స్ అలాంటివి అయితే దొరుకుతాయి. డ్రెస్ కోడ్ అయితే ఏం లేదండి, మన కంఫర్టబుల్ వేర్ ఏదన్నా వేసుకొని వెళ్ళొచ్చు. ఈ బర్డ్ చూడండి, చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉందంటే నెక్ దానికి చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది చూడడానికి. మీకు వీటిలో ఏ యానిమల్స్ అన్న నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
యాక్చువల్లీ మేము స్టార్టింగ్లో చిన్న పార్ట్ అన్నది మిస్ అయ్యామండి. స్టార్టింగ్లో బియర్స్ చూపించాను కదా, దాని రౌండ్ అబౌట్ మొత్తం చాలా బియర్స్ ఉన్నాయండి. మేమైతే అది వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి, బట్ మాకు తెలియలేదు, డైరెక్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోయాము. సో అందువల్ల ఆ పార్ట్ అన్నది మిస్ అయ్యింది. రిటర్న్లో కవర్ చేస్తున్నాము, కాకపోతే అన్నీ ఆల్మోస్ట్ పడుకుని పోయాయి యానిమల్స్ అని. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.